హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. ఈరోజు నేను చెప్పబోతున్న కథలో ఒక హంతకుడు మీడియాతో మాట్లాడుతున్నప్పుడు వాడి బాడీ లాంగ్వేజ్, వాడు సమాధానాలు చెప్పే తీరు చూసిన తర్వాత మీరు దిగ్భ్రాంతికి, షాక్కి గురవుతారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇందోర్లోని ద్వారకాపురి నగర్ కాలనీ ఈ నెల 12వ తారీఖు అంటే ఫిబ్రవరి 12వ తారీఖు కాలనీ వాసులకి ఎక్కడి నుంచో దుర్వాసన, దుర్గంధం రావడం గమనించారు. కానీ పెద్దగా పట్టించుకోలేదు. బహుశా ఎలకో జంతువో చనిపోయి ఉంటుందని భావించారు. మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 13వ తారీఖు ఆ దుర్గంధం, దుర్వాసన కాస్త బాగా ఎక్కువైంది, భరించలేకపోతున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ వాసన అని ఆరాధిస్తే ఒక ఇంట్లో నుంచి వస్తుందన్న సంగతి గమనించారు. ఆ ఇంటికి తాళం వేసింది. మరి ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుందనగానే అందరిలో అనుమానాలు కలిగాయి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఇటువంటి క్రైమ్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దాంతో ఇమీడియట్గా పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చారు. ఇరుగు పొరుగు వారి అనుమతితో, సహకారంతో తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. అందరి అనుమానాలు నిజమయ్యాయి. కాకపోతే ఆ గది లోపల కనిపించిన దృశ్యం కొద్దిగా భయంకరంగా ఉంది. గది లోపల ఒక యువతి డెడ్ బాడీ పడుంది. ఒంటి మీద బట్టలు లేవు, నగ్నంగా ఉంది. ఛాతిపైన కత్తితో పొడిచిన గాయాలు కనిపించాయి. పక్కనే విరిగిపోయిన ఒక కత్తి, అలాగే బీర్ బాటిల్ కనిపించింది. సీన్ ఆఫ్ అఫెన్స్ను బట్టి, ఆ దృశ్యాన్ని బట్టి పోలీసులకు అర్థమైపోయింది ఆ యువతి మీద అఘాయిత్యం చేసి ఆ తర్వాత మర్డర్ చేశారని. పోలీసులు ఆ యువతి ఎవరు అని ఇరుగు పొరుగు అడిగితే ఎవరు తమకు తెలియదని చెప్పారు. సరే, ఆ గది, ఆ ఇంటి ఓనర్ ఎవరని ఆ ఇంటి ఓనర్ని పిలిపించి ఆ యువతిని చూపిస్తే ఆ ఇంటి ఓనర్ తనకు తెలియదన్నాడు. మరి ఈ గదిని ఎవరికి అద్దెకించావని అడిగితే పీయూష్ అనే ఒక స్టూడెంట్కి, MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, అతనికి అద్దెకిచ్చానని చెప్పాడు. అతని ఫోన్ నంబర్ ఉందా అని అడిగితే ఉందన్నాడు. పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు ఆ నంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. మరి ఈ యువతి ఎవరు? దాంతో పోలీసులు చుట్టుపక్కల వారిని అందరినీ అడిగారు. అడిగితే ఒక యువకుడు ఆ యువతి డెడ్ బాడీని చూసి గుర్తుపట్టాడు. ఈ యువతి నాకు తెలుసు, అప్పుడప్పుడు ఈ గతికి వస్తూ వెళుతూ ఉంటుంది. ఆ యువతి తండ్రి ఫలానా అని అడ్రస్సు, పేరు అది చెప్పాడు. దాంతో పోలీసులు ఆ యువతి తండ్రికి సమాచారం అందించారు, పిలిపించారు. ఆ యువతి తండ్రి ఆ డెడ్ బాడీని చూసి అది తన కూతురుదేనని గుర్తుపట్టి బోరున విలిపించాడు. నేను 2-3 రోజుల క్రితమే నా కూతురు కనిపించగలిగితే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఇప్పుడు నా కూతురు ఇలా శవంగా కనిపిస్తుందని నేను అనుకోలేదు అని బోరున విలిపించాడు. సరే, పోలీసులు ఆ యువతి డెడ్ బాడీకి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత యువతి తండ్రిని అసలు మీరు మిస్సింగ్ కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు, ఏం జరిగిందని అడిగితే ఆ తండ్రి జరిగిందంతా చెప్పాడు. ఈ యువతి MBA సెకండ్ ఇయర్ చదువుతోంది. తాను చదువుతున్న కాలేజీలోనే పీయూష్ అనే యువకుడిని ప్రేమించింది. వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. వీళ్ళ ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబాల వాళ్ళకి తెలిసింది. పెళ్లికి అందరూ ఒప్పుకున్నారు, కానీ యువతి తండ్రి ఒప్పుకోలేదు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10వ తారీఖు ఆ యువతి తన ఆధార్ కార్డులో ఏవో మిస్టేక్స్ ఉంటే దాన్ని సరి చేసుకోవడం కోసం కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలనుకుంది. తండ్రి తన కూతుర్ని ఆ రోజు మధ్యాహ్నం కలెక్టర్ ఆఫీస్ దగ్గర దింపి తన షాప్కి వెళ్ళిపోయాడు. సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేసరికి కూతురు ఇంకా రాలేదు. తన చిన్న కూతురుతో, అమ్మ మీ అక్క ఏదని అడిగితే, నాన్న అక్క పీయూష్తో కలిసి ఒక బర్త్డే పార్టీకి వెళ్తానని నాకు ఫోన్ చేసి చెప్పిందని అన్నాడు. సరే, రాత్రికి వచ్చేస్తుందేమో అని అనుకున్నాడు. కానీ రాత్రి అయింది, తన కూతురు ఇంకా ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అప్పుడే యువతి ఫోన్ నుంచి చెల్లెలికి ఒక మెసేజ్ వచ్చింది, ఈ రాత్రికి నేను రావట్లేదని డాడీకి చెప్పు అని. చిన్న కూతురు డాడీకి ఈ విషయం చెప్పేసరికి డాడీకి కోపం వచ్చింది. ఇంత రాత్రి అవుతున్నా ఇంటికి రాకపోగా మళ్ళీ ఈరోజు రాత్రికి రాను అని పీయూష్తో కలిసి ఎక్కడ తిరుగుతుంది ఏంటని ఫోన్ చేస్తాడు. ఫోన్ చేస్తేనేమో ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సర్లే అని ఆ రోజు రాత్రికి అలా మిన్నకుండిపోయారు. ఆ రోజు రాత్రి గడిచిపోయింది. నెక్స్ట్ డే ఆ రోజు పొద్దున వరకు కూడా తన కూతురు రాకపోయేసరికి ఫోన్ చేస్తుంటే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దాంతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన కూతురు కనిపించట్లేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. 2-3 రోజుల పాటు పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. ఎందుకంటే మిస్సింగ్ కంప్లైంట్లో సాధారణంగా పోలీసులు, పైగా ఆ యువతి తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళింది కాబట్టి వచ్చేస్తుందని చెప్పి పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు. కానీ 3 రోజులు గడిచిపోయిన తర్వాత కూతురు డెడ్ బాడీ ఆ తండ్రికి ఒక గదిలో కనిపించింది. ఇదంతా తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. సరే, వీళ్ళన్నీ పీయూష్ వైపే చూపిస్తున్నాయి. ఎందుకంటే కూతురు పీయూష్తోనే వెళ్ళింది. పైగా పీయూష్ గదిలోనే యువతి డెడ్ బాడీ దొరికింది. అంత దారుణంగా పీయూష్ ఎందుకు మర్డర్ చేస్తుంటాడు? పీయూష్కి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది.
కానీ విచిత్రంగా యువతి ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా లొకేషన్ మాత్రం ఆన్లోనే ఉంది. ఆ లొకేషన్ ఎక్కడో అని ఆరాధిస్తే అది మహారాష్ట్రలో చూపిస్తుంది. దాంతో ఇందోర్ పోలీసులు మహారాష్ట్ర పోలీసుని అలర్ట్ చేశారు, సమాచారం అందించారు. మహారాష్ట్ర పోలీసులు ఆ లొకేషన్ ఆధారంగా ఆ యువకుడు ఒక హోటల్ గదిలో ఉన్నాడన్న సంగతి తెలుసుకున్నారు. హోటల్కి వెళ్ళారు. ఆ హోటల్ గదిలో పీయూష్ ఉన్నాడు. దాంతో మహారాష్ట్ర పోలీసులు పీయూష్ని అరెస్ట్ చేశారు. ఇందోర్ పోలీసులు మహారాష్ట్ర వెళ్ళారు. ఆ తర్వాత కోర్టులో నుంచి ట్రాన్సిస్ట్ వారెంట్ ఆర్డర్ అది తీసుకున్నారు. ఎందుకంటే మహారాష్ట్ర నుంచి ఇందోర్కి తీసుకురావాలంటే కోర్టు అనుమతి ఉండాలి. దాంతో ఇందోర్ పోలీసులు ట్రాన్సిస్ట్ ఆర్డర్ మీద మహారాష్ట్ర నుంచి పీయూష్ని ఇందోర్కు తీసుకొచ్చారు. తీసుకొచ్చి విచారిస్తే అవును నేనే నా లవర్ని మర్డర్ చేశానని ఒప్పుకున్నాడు. ఎందుకు చేశావురా అని అడిగితే జరిగిన ఒక దారుణమైన భయంకరమైన నిజాన్ని బయటపెట్టాడు. అదేంటి అంటే పీయూష్ MBA సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. తన కాలేజీలోనే చదువుతున్న ఈ యువతిని ప్రేమించాడు. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇరు కుటుంబాల వాళ్ళు ఈ పెళ్లికి వీళ్ళ ప్రేమకి అంగీకారం ముద్ర వేశారు. కానీ యువతి తండ్రి మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు, ప్రేమని అంగీకరించలేదు. సరే కొంతకాలం పోయిన తర్వాత అతడే తండ్రే అంగీకరిస్తాడని చెప్పేసి అనుకున్నారు. ఇలా ఇద్దరూ ప్రేమించుకున్నారు. చట్టా పట్టాలు వేసుకుని సినిమాలకి షికాలకి తిరుగుతూ ఉండేవారు. ఈ క్రమంలో గత 15 రోజుల నుంచి అంటే ఫిబ్రవరి 10వ తారీఖు కంటే ముందు గత 15-20 రోజుల నుంచి ఆ యువతి పీయూష్తో సరిగ్గా మాట్లాడలేదు. ఫోన్ చేసినా కాల్ లిఫ్ట్ చేయట్లేదు, మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు ఏంటని పీయూష్లో ఒకటే కంగారు, ఆందోళన. తన లవర్ వేరే ఎవరితోనైనా లవ్లో పడిందా, సంబంధం పెట్టుకుందా అన్న అనుమానం కలిగింది. ఆ అనుమానం కాస్త పెనుభూతమైంది. తన లవర్ ఫోన్ని హ్యాక్ కూడా చేశాడు. ఎందుకు మాట్లాడలేదు ఏంటి అన్న ఒక కోపము, కసి పెంచుకున్నాడు. ఫిబ్రవరి 10వ తారీఖు పీయూష్ తన లవర్ చెల్లెలకి మెసేజ్ చేసి మీ అక్కని ఈరోజు నేను ఎలాగైనా కలవాలనుకుంటున్నానని చెప్పు అంటే చెల్లెలు తన అక్కకి చెప్పింది. ఆ యువతికి తన ఆధార్ కార్డులో ఏవో మిస్టేక్స్ ఉంటే సరి చేసుకోవాలనుకుంది. అదే రోజు ఈ సంగతి తెలుసుకున్న తండ్రి తన కూతుర్ని కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర ఆ రోజు 12 గంటలకి దింపేసి తన షాప్కి వెళ్ళిపోయాడు. పీయూష్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి ఆ యువతిని పికప్ చేసుకున్నాడు. ఆ తర్వాత తన రూమ్కి తీసుకొచ్చాడు. పీయూష్ ఆ యువతితో పాటు తన రూమ్కి వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. తన గదిలోకి తీసుకొచ్చిన తర్వాత పెళ్లి విషయం మీద ఆ యువతితో పీయూష్ గొడవ పెట్టుకున్నాడు. ఆ తర్వాత శారీరక సంబంధం పెట్టుకోవడానికి ట్రై చేశాడు. ఆ యువతి నాకు ఒంట్లో బాగలేదు అని తిరస్కరించింది. పీయూష్ బలవంతం చేయిపోయాడు. ఆ యువతి ప్రతిఘటించింది. దాంతో పీయూష్ సరే నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తాను, నీ కాళ్ళు చేతులు కట్టేసి నీ కళ్ళకు గంతలు కడతానని కాళ్ళు చేతులు కట్టేయడానికి ప్రయత్నించాడు. ఆ యువతి నాకు అసలే ఒంట్లో బాగలేదంటే నువ్వెందుకు ఇలా మజాకాలు పరాచకలాడుతున్నావని తిరస్కరించింది. దాంతో పీయూష్ ఆ యువతి తన లవర్ కాళ్ళు చేతులు బలవంతంగా కట్టేసి కిందకు పడేసి నోట్లో గుడ్డలు కుక్కి ఛాతిపైన కూర్చుని కత్తితో విచక్షణారహితంగా గుండెల మీద పొడిచాడు. ఆ తర్వాత గొంతు పిసికి హత్య చేశాడు. హత్య చేసిన తర్వాత పీయూష్ తన లవర్ డెడ్ బాడీ పక్కనే దాదాపు 2 గంటల సేపు కూర్చున్నాడు. తన లవర్ డెడ్ బాడీతో మాట్లాడాడు. ఆ తర్వాత బయటకు వచ్చాడు. నేరుగా వైన్ షాప్కి వెళ్ళి ఒక బీర్ బాటిల్ కొన్నాడు. ఆ తర్వాత మెడికల్ షాప్కి వెళ్ళి లైంగిక సామర్థ్యాన్ని పెంచే ట్యాబ్లెట్స్ కొన్నాడు. ఆ తర్వాత పీయూష్ తన రూమ్కి వచ్చాడు. బీర్ తాగాడు, ట్యాబ్లెట్లు వేసుకున్నాడు. తన లవర్ డెడ్ బాడీ మీద అఘాయిత్యం చేశాడు. అలా పలుమార్లు సాయంత్రం వరకు అఘాయిత్యం చేశాడు. రాత్రి అయిన తర్వాత తన లవర్ ఫోన్ని తీసుకున్నాడు. 2 జతల బట్టలు బ్యాగ్లో పెట్టుకున్నాడు. బయటకు వచ్చాడు, తాళం వేశాడు. ఆ తర్వాత సరాసరి నేరుగా రైల్వే స్టేషన్కి చేరుకున్నాడు. పీయూష్ తన రూమ్ నుంచి బయటకు వెళ్తున్న దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. నేరుగా రైల్వే స్టేషన్ చేరుకుని రైలు కింద పడి చనిపోదాం అనుకున్నాడు. కానీ చివరి నిమిషంలో భయం వేసి ఆ కోరికని విరమించుకున్నాడు. గోవా వెళ్తున్న ట్రైన్ ఎక్కాడు. కానీ మహారాష్ట్రలో దిగిపోయాడు. మహారాష్ట్రలో ఓ హోటల్లో రూమ్ తీసుకున్నాడు. రూమ్లో యూట్యూబ్లో ఆత్మతో మాట్లాడడం ఎలా అన్న విషయం మీద సెర్చ్ చేశాడు. ఆ తర్వాత బయటికి వెళ్ళి ఏవేవో వస్తువులవి కొనుక్కొచ్చాడు. హోటల్ రూములో క్షుద్ర పూజలవి చేశాడు. పీయూష్ తన లవర్ ఆత్మతో మాట్లాడి ఆ ఆత్మతో అసలు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా, నన్ను నిజంగానే ప్రేమించావా, నీకు వేరే లవర్ ఎవరైనా ఉన్నాడా అని ఆత్మతో మాట్లాడి రూఢి చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే తన లవర్ అబద్ధం చెప్పింది, ఆత్మలు అబద్ధాలు చెప్పవని ఒక మూఢనమ్మకం పీయూష్లో కలిగింది. కానీ ఆత్మ రాలేదు, ప్రేతాత్మ రాలేదు.
ఆ తర్వాత తన లవర్తో మంచిగా ప్రేమలో ఉన్నప్పుడు శారీరక సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు కొన్ని వీడియోలు ఫోటోలు అవి తీశాడు. తన లవర్ ఫోన్ నుంచే ఆ వీడియోలు ఫోటోలు కాలేజ్ గ్రూపులో సెండ్ చేశాడు. కానీ ఆ వీడియోలో తన ముఖం కనిపించకుండా బ్లర్ చేసి ఒక ఈమోజీతో కవర్ చేశాడు. కానీ తన లవర్ ముఖం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. అలా కాలేజ్ గ్రూపులలో వీడియోలు దాదాపు 11 సెండ్ చేశాడు. అలాగే తన లవర్ ఫోన్లో ఉన్న కాంటాక్ట్స్లో కూడా ఎన్నైతే నంబర్లు ఉన్నాయో ఆ నంబర్లన్నిటికీ అశ్లీలంగా ఉన్న తనకు సంబంధించిన ప్రైవేట్ వీడియోలు, తాను తన లవర్ తీసుకున్న ఆ ప్రైవేట్ వీడియోల్ని సెండ్ చేశాడు. వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాడు. అలా చేస్తే తన లవర్ పరువు, అలాగే తన లవర్ కుటుంబ సభ్యులు, తల్లిదండ్రుల పరువు పోతుంది. అలా పోవాలన్న ఉద్దేశంతోనే ఒక కసితో, కోపంతో ఆ విధంగా సెండ్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ని ధ్వంసం చేశాడు. కానీ ఈ లోపలే లొకేషన్ పోలీసులకు చేరిపోయింది. పోలీసులు మహారాష్ట్ర చేరుకున్నారు. ఆ హోటల్ గదిలో ఉన్న పీయూష్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసులు పీయూష్తో సీన్ని రీక్రియేట్ చేశారు. ఆ రీక్రియేట్ చేస్తున్నప్పుడు పీయూష్ని ఏ గదిలోనైతే రెంట్కుంటున్నాడో ఆ గదికి తీసుకెళ్లాడు. ఆ గదిలో పీయూష్ పోలీసులకి పూస గుచ్చినట్టుగా, ఎటువంటి భయం లేకుండా, జంకు బొంకు లేకుండా చాలా క్యాజువల్గా తాను తన లవర్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చింది, ఆ రూమ్లో ఎక్కడ కూర్చోబెట్టింది, తన మీద ఏ విధంగా అఘాయిత్యం చేసింది, బీరు ఎక్కడ తాగాడు, ఏ కత్తితో తాను పొడిచాడు అన్నది పోలీసులకి చాలా క్యాజువల్గా వివరించాడు. అలా వివరిస్తున్నప్పుడు పోలీసులు కూడా వాడి రెక్లెస్కి నిర్ఘాతపోయారు, దిగ్భ్రాంతికి, షాక్కి గురయ్యారు. పీయూష్ మోహన్లో కానీ బాడీ లాంగ్వేజ్లో కానీ ఎటువంటి పశ్చాత్తాపము కూడా కనబడలేదు. ఆ తర్వాత మీడియా రిపోర్ట్స్ పీయూష్ని ఇంత దారుణంగా నీ లవర్ని ఎందుకు హత్య చేశామని అడిగితే జరిగిపోయింది, ఇప్పుడు తెలుసుకుని మీరేం చేస్తారు అని చాలా రెక్లెస్గా సమాధానాలు చెప్తున్నప్పుడు ఆ పీయూష్ బాడీ లాంగ్వేజ్ కానీ మొహంలో పశ్చాత్తాపం ఏమాత్రం కనబడట్లేదు. చాలా క్యాజువల్గా ఏదో ఒక గొప్ప పని చేసినట్టుగా రిపోర్టర్స్కి ఏ విధంగా సమాధానం చెప్తున్నాడో మీరు కూడా చూడండి. तो लवर थी ना, फिर क्यों मारा? कुछ नहीं हुआ, छोड़ो, जो हो गया यार। अरे कैसी बातें कर रहे हो? आपने मारा एक लड़की को, आपकी प्रेमिका थी वो, उसको छोड़ दो ना, क्या करोगे जान के। अच्छा वहाँ आपने तंत्र मंत्र किया था मुंबई में, पूछ बुलाया? कुछ नहीं है मैंने। अच्छा कार दर्दनाक तरीके से मारा है तुमने उसको, हुआ अच्छी है वो चली गई, कैसी बातें कर रहे हो कि कुछ नहीं हुआ? उसके माँ बाप ने उसको पाल पोस के बड़ा किया, आपने उसको जान से मार दिया और बोल रहे हो कि कुछ नहीं हुआ। तो पछतावा नहीं है? इस चीज का पछतावा नहीं है किसी की बच्ची को मारना? पछतावा नहीं है इस चीज का? इसकी बच्ची को मारा है इतनी हैवानियत के साथ? बेटा 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 क्यों मारा? कारण तो बता दो, मारा क्यों है? अच्छे को सबको कारण बताऊंगा अच्छे से। क्या बताएगा? टाइम आएगा। పోలీసులు పీయూష్ మీద మర్డర్ కేసు నమోదు చేసి జైలుకు పంపించారు. సరే, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చేసింది మర్డర్ కాబట్టి జీవిత ఖైదు తప్పకుండా పడుతుంది. అదృష్టం బాగుంటే ఉరిశిక్ష కూడా పడచ్చు. కాకపోతే ఆ ఉరిశిక్ష ఎప్పుడు అమలవుతుందనేది మనకందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ వాడిలో అంత నిర్లక్ష్యం, వాడి బాడీ లాంగ్వేజ్, మీడియాతో మాట్లాడుతున్నప్పుడు రెక్లెస్ సమాధానాలు, ఇవన్నీ ఎందుకు కలిగాయి? ఎంబీఏ చదువుకున్నాడు, మొహం చూస్తే ఎలా ఉంది, వాడు చేసిన పని ఎలా ఉందో మరి మీ ఊహకే నేను వదిలేస్తున్నాను. ఇప్పటి యువత ఎక్కువగా, ముఖ్యంగా యువకులు ఈ విధమైనటువంటి దారుణాలకు ఎందుకు పాల్పడుతున్నారు? నాకు దక్కనిది మరెవరికి దక్కకూడదన్న ఉద్దేశంతో కొంతమంది హత్యలు చేయడం. ఇలా పీయూష్ లాంటోడు అంత అనుమానం ఉన్నప్పుడు తన లవర్ తనతో మాట్లాడలేదు అన్న అనుమానం పెంచుకున్నాడు. అది కాస్త పెనుభూతమైంది. ఒకవేళ అనుమానం ఉంటే అది నిజమా కాదా అన్నది రూఢి చేసుకోవాలి. ఇక్కడ పీయూష్ కూడా 3 రోజుల పాటు తన లవర్ ఫోన్ని తన దగ్గరే పెట్టుకున్నాడు. లొకేషన్ ద్వారా పోలీసులు తనని కనుక్కుంటారన్న సంగతి వాడికి తెలుసు. అయినా సరే తన లవర్ ఫోన్కి ఎవడైనా కాల్ చేస్తాడా, వాట్సాప్లో ఏమైనా మెసేజ్ చేస్తాడా అన్నది చూడడం కోసం ఫోన్ని తీసుకుని వెళ్ళాడు, గమనించాడు. కానీ ఆ 3 రోజుల పాటు ఎవరి దగ్గర నుంచి కూడా మెసేజ్ రాలేదు, ఫోన్ కూడా ఎవ్వరూ చేయలేదు, ఒక్క ఆ యువతి తండ్రి చెల్లెలు తప్ప. మరి వాడి అనుమానం కేవలం అనుమానమే కానీ అది నిజం కాదు కదా. ఒకవేళ అనుమానం ఉన్నా కూడా అది నిజమా కాదా అన్నది రూఢి తెలుసుకోవాలి. ఈ విధంగా హత్య చేయడం మాత్రం
ముమ్మాటికి అమానుషం, దారుణం. మరి నేటి యువతలో కొంతమందికి ఈ శాడిస్టిక్ సైకో లక్షణాలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాని ఒక $1 మిలియన్ క్వశ్చన్. అలాగే మదనపల్లిలో కూడా 7 సంవత్సరాల బాలికని కులవర్ధన అనేవాడు దారుణంగా అఘాయిత్యం చేసి నీళ్ల డమ్ములో ముంచి చంపేశాడు. ఆ తర్వాత వాడు కూడా చచ్చిపోయాడు. సరే, పోలీసుల అదుపులో ఉన్నవాడు పోలీసుల అదుపుల నుంచి తప్పించుకుని పారిపోయి చెరువులో శవమై తేలాడు. మరి వాడంతట వాడే చనిపోయాడా లేకపోతే ఇంకా ఏమైనా జరిగిందా అన్నది ఇప్పుడు అది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఇటువంటి దారుణమైన సంఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ జరుగుతున్నాయి. ఇలా దేశంలో క్షణానికి నిమిషానికి హత్యలు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ముందు దగ, వెనుక దగ, కుడి ఎడమల దగా అన్న టైపులో తయారైపోయింది. మరి ఇటువంటి సైకో, శాడిస్ట్ లాంటి పీషు లాంటి వాళ్ళకి ఎటువంటి శిక్ష పడాలో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మరో నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.